పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొద్దు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మా నూకాలం దగ్గర పడుతుంది తెలుసు. మరి మీరు ఏమీ మాట్లాడటం లేదు. మీ బంధువులు ఎవరొస్తున్నారో ఏంటో తెలుసుకోవాలి కదా. మా బంధువులతో నీకు పనేంటి? ఏమీ లేదు బాబు, మాకు చేతైనంతలో మా మర్యాదలు మేము చెయ్యాలి కదా. నీళ్ళతో నేను చెప్పలేక నిన్ను చెప్పమందామని వచ్చాను. ఏమంటావు? అనుకున్నట్టుగానే మన నీళ్ళకి మనో చేద్దామన్నా. నీళ్ళకి ఏదైనా కట్టబోతే మనం అందరం ఉన్నాం కదా, ఎందుకు ఇంకా ఈ ఆలోచన? లచ్చన్న కూడా ఇదే మాట అంటున్నాడన్నా. అయితే సరే, జరిగేది జరక్క మాందాం. ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరో వచ్చి జడిపించినట్టయింది. ఎవరప్పా? పిన్నమ్మా. ఎవరో కాదు, ఎర్రోడు. ఎర్రోడా? ఏడి? అదిగో సెట్టు మీద. ఏరా, కిందకు దిగవా? దిగు. ఇప్పుడు చెప్పన్నా, మా పిన్నికి ధైర్యం ఎక్కువ తక్కువ చెప్పన్నా? పిన్నమ్మకి ధైర్యమే కాదు, అబ్బో బలం కూడా ఎక్కువే. అందుకే ఆమె తిరిగి విసిరికి వాళ్ళంత దూరాన్ని ఎగిరిపడ్డాను. అబ్బా, అయినా పిన్నమ్మ గురించి నీకు తెలుసు కదా, మళ్ళీ నన్నెందుకు పందెం వేసి ఇరికించావు? పందెం వేస్తే నువ్వెదురేయకూడదు, అవునా కాదా? ఆ విషయం ఇప్పుడే కదా తెలిసింది. అవునే కమలి, అయినా ఎంత ధైర్యం ఉంటే నా మీదే పందెలు వేసుకుంటారా మీ ఇద్దరును? తెల్ల సొక్కా వేసుకొచ్చి దెయ్యల్లా నన్ను భయపడితే భయపెడతాననుకున్నావా? ఎనకట్టుకొకడు ఎర్ర సొక్క వేసుకొచ్చి భయపెట్టాలనుకున్నాడు. ఆడిని బొగ్గులు కుంపట్లు వేసి కాల్చేసి నల్ల సొక్క కింద చేసేసాను తెలుసా? అయినా ఎవరైనా ఆడవాళ్ళని భయపెట్టు, నన్ను కాదు. ఆడవాళ్ళనా? అవును, నువ్వు సరిగ్గానే అన్నావు. ఏ మగాడైనా పిరికి పంది అయితే ఆడిని ఆడారోడనే అంటారు. అదే ఆడది ఎంత ధైర్యంతో ఉన్నా అది మగాడితో సమానం. అందుకే అలా అన్నాను. అర్థమైందా? ఇంత ఇదిగా చెబితే అర్థం కాపాడక ఏముంది పిన్నమ్మత్త, బాగా అర్థమైంది.
అయినా పిన్నమ్మత్త ధైర్యం రావాలంటే ఏం చేయాలి? దెబ్బలు తినాలి. అప్పుడు కొట్టించుకొని ఆ దెబ్బలు తిని తిని నీకు ఇంకెవరు కొట్టినా పెద్దగా పట్టింపు ఉండదు. అప్పుడు ధైర్యం వచ్చేస్తుంది. కాదు పిన్నమ్మా? నువ్వు ఊరుకోయే కమలి. ఒరే ఎర్రాడా, పిన్నమ్మా నీకు ధైర్యం రావాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యి. ప్రతిరోజు అడవిలోకి వెళ్ళు. ఒక్కడివే, ఎవరిని తోడు తీసుకెళ్ళకు. అడవిలో నీకు పాములు ఎదురవుతాయి, పులులు ఎదురవుతాయి. ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో నువ్వు చూసినవి చూడనివి ఇంతలు విశేషాలు చాలా ఎదురవుతాయి. నీకు చాలా ప్రమాదాలు కూడా ఎదురవుతాయి. అన్నిటిని తప్పించేసుకోవడం నీ అంతటి నువ్వే నేర్చేసుకుంటావు. అన్నీ నీకు తెలిసిపోయాక ఇక నువ్వు దేనికి భయపడవు. పాము కనిపిస్తే ఏడ్ చెయ్యాలో, పులులు కనిపిస్తే ఏడ్ చెయ్యాలో, ఆత్మరచన విషయాలు నీకు తెలుస్తాయి. నీకు నువ్వే ధైర్యం తెచ్చుకొని వాటిని 10 మందికి చెప్తావు. అంతేకాదు నలుగురికి ఏది ఎదురైతే ఏడ్ చెయ్యాలన్నది నువ్వే శిక్షణెత్తావు. అదేరా నేర్పిస్తావు. ఎప్పుడైతే నువ్వు 10 మందికి నేర్పే తాయిలో ఉన్నావో అప్పుడు నువ్వు గురువు తాయికి వచ్చేస్తావు. అప్పుడు నేనందరూ గౌరవిస్తారు, నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. పాము కనపడితే ఎవరైనా భయపడితే అదే మా ఎర్రోడైతేనా దాన్ని తోకొట్టుకుని జాడించేస్తాడు అని చెప్తారు. అట్టాగే పులి వచ్చిందనుకో, అదే మా ఎర్రోడైతేనా చేతిగా రట్టుకుని దాన్ని పోలి మీద దాకా తరివేస్తాడు అని చెప్పుకుంటారు. అందరూ నీ గురించి అలా అలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే నీ మీద నీకే విపరీతమైన ధైర్యం వచ్చేస్తుంది, నమ్మకం కూడా వచ్చేస్తుంది. అలా చేయడానికి ప్రయత్నించు. తెలిసిందా? ఏడేడు ఇడిగో ఏట్రా ఎర్రడేది నే పైకిలే. నీకు నువ్వే ధైర్యం తెచ్చుకొని వాటిని 10 మందికి చెప్తావు. అంతేకాదు నలుగురికి ఏది ఎదురైతే ఏడ్ చెయ్యాలన్నది నువ్వే శిక్షణెత్తావు. అదేరా నేర్పిస్తావు. ఎప్పుడైతే నువ్వు 10 మందికి నేర్పే తాయిలో ఉన్నావో అప్పుడు నువ్వు గురువు తాయికి వచ్చేస్తావు. అప్పుడు నేనందరూ గౌరవిస్తారు, నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. పాము కనపడితే ఎవరైనా భయపడితే అదే మా ఎర్రోడైతేనా దాన్ని తోకొట్టుకుని జాడించేస్తాడు అని చెప్తారు. అట్టాగే పులి వచ్చిందనుకో, అదే మా ఎర్రోడైతేనా చేతిగా రట్టుకుని దాన్ని పోలి మీద దాకా తరివేస్తాడు అని చెప్పుకుంటారు. అందరూ నీ గురించి అలా అలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే నీ మీద నీకే విపరీతమైన ధైర్యం వచ్చేస్తుంది, నమ్మకం కూడా వచ్చేస్తుంది. అలా చేయడానికి ప్రయత్నించు. తెలిసిందా? ఏడేడు ఇడిగో ఏట్రా ఎర్రడేది నే పైకిలే. పూర్ణమ్మత్త ధైర్యం ఎలా రావాలి అని అడిగినందుకు నువ్వు చెప్పిందంతా బాగుంది, కానీ నాకంత ధైర్యం లేదు. నేను ఒక్కడిని అడవులోకి వెళ్ళడం అనేది నాకు కళ. ఒక్కోసారి కల్లో అలా రాగానే భయంతో మెలకు వచ్చేస్తుంది. అంత భయం. నేను గురువునా? ఏమిటో నీలాంటి గురువు దగ్గర 1000 జన్మలు శిష్యర్గం చేసినా నాకు ధైర్యం రాదు. ఇదిగో కమలే, ఇంకెప్పుడు చిన్నపిల్లని చేసి ఇలా పంజరాలు పెట్టకు. వస్తాను. ఏంటి సత్యమ్మ గారు అప్పుడే ఎక్కడికో బయలుదేరారే? అంటే అంటే నా ఉద్దేశం, నేను ఇందాకనే కదా
అది ఉదయమే కదా మీ ఇంటికి వచ్చింది. అప్పుడే మళ్ళీ ఏదో పని మీద బయటకు బయలుదేరారే. కడుపు నిండాలంటే రెక్కాడాలిగా. రెక్కాడాలి, డొక్కా నిండాలి. అలాగని మనిషికి అదొక్కటే ముఖ్యం కాదుగా, ఇంకా చాలా పనులున్నాయి, అవి కూడా చూడాలి కదా. ఏంటవి? అదేనమ్మా, పెళ్ళిళ్ళు, పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు వగైరా వగైరా, ఇలా ఎన్నో చూడాల్సిన పనులుంటాయి కదా. అవి పనులు కాదు, బాధ్యతలు. నిజమేనమ్మా, బాధ్యతలే. ఆ బాధ్యతల్ని మీరు ఎంతవరకు నెరవేరుస్తున్నారు, లేదా నెరవేరే దిశగా అడుగులు వేస్తున్నారా అనేనమ్మా నేను అడగదలుచుకున్నది. ప్రతివారికి ఓ బంధుత్వం ఉంటది. ఎదుటివారి అంధత్వంతో అది తెలీదు. అంటే నేను అంధుణ్ణి అంటారు? ఆ మాట నేను అనలేదు. ఎవరి బాధ్యతలకి ఆళ్లే బాధ్యులు. అంతేకాదు, ఎదుటి వాళ్ళొచ్చి వాటిని గుర్తు చేయకూడదు అంటారు. ఎందుకంటే ఎవరూ వాళ్ళ బాధ్యతల్ని మర్చిపోరు. కాని వాటిని నెరవేర్చాలి అనుకుంటే నెరవేర్చగలరు. ఒకవేళ నెరవేర్చగల అవకాశం లేనప్పుడు మాత్రమే వాళ్ళు నిమిత్తంగా ఉండిపోతారు. నేనంటున్నది అదే, ఎందుకు నెరవేర్చలేకపోతున్నారన్నదే. చూడండి, మీ కుటుంబ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోవటం మర్యాద కాదని నాకు తెలుసు. అయినా మిమ్మల్ని పరాయి వాళ్ళని నేను అనుకోవట్లేదు. ఎప్పుడైతే నాకు కాబోయే కోడలు నీలుని మీ సొంత కూతుర్లా భావించి పెళ్లి చేయాలనుకున్నారో అప్పుడే మీరు కూడా నా కుటుంబ వాసులుగా అనుకున్నాను. కాబట్టే ఇంతలా మీ ఇంటి విషయాలు పట్టించుకుంటున్నాను. రమణదొరా, ఎందుకయ్యా మా మీద నీకంత కక్ష? మేము నీకేం అన్యాయం చేశావు? మా మీద, మా బిడ్డల మీద అంత అక్కస్తో బతుకుతున్నావు. నివురుగప్పిన నిప్పులా ఉండి మమ్మల్ని దహించేయాలనుకుంటున్నావు. పొంచి ఉన్న క్రూర ముఖల్లా మమ్మల్ని కబళించాలనుకుంటున్నావు. ఎందుకు ఎందుకు? చచ, ఏంటమ్మా మాటలు? నేను మీ కుటుంబానికి ఆప్తుడుగా మీ కష్టాల్లో కొంత పాలు పంచుకుందామని ప్రయత్నిస్తున్నానంతే. అయినా అవే మాటలమ్మా. నేనెందుకు మీ కుటుంబం మీద కక్ష కడతాను? ఆ మాటకొస్తే మీరే నా మీద కక్ష కట్టారు. మేము నీ మీద కక్ష కట్టామా? అవును. రమణదొరా, ఎందుకయ్యా మా మీద నీకంత కక్ష? మేము నీకేం అన్యాయం చేశావు? మా మీద, మా బిడ్డల మీద అంత అక్కస్తో బతుకుతున్నావు. నివురుగప్పిన నిప్పులా ఉండి మమ్మల్ని దహించేయాలనుకుంటున్నావు. పొంచి ఉన్న క్రూర ముఖల్లా మమ్మల్ని కబళించాలనుకుంటున్నావు. ఎందుకు ఎందుకు? చచ, ఏంటమ్మా మాటలు? నేను మీ కుటుంబానికి ఆప్తుడుగా మీ కష్టాల్లో కొంత పాలు పంచుకుందామని ప్రయత్నిస్తున్నానంతే. అయినా అవే మాటలమ్మా. నేనెందుకు మీ కుటుంబం మీద కక్ష కడతాను? ఆ మాటకొస్తే మీరే నా మీద కక్ష కట్టారు. మేము నీ మీద కక్ష కట్టామా? అవును. అభం శుభం తెలియని నా కొడుకు కృష్ణని మీ గూడెం పిల్లైన ఆ నీలుపైకి ఉసిగొలిపి మనువు అంటూ వాడికి నూరిపోసి వాడిని నా మీదకే ఉసిగొలిపి తండ్రి కొడుకుల్ని భర్త శత్రువుల్ని చేసి మళ్ళీ ఇప్పుడేమో ఏదో తండ్రి కొడుకుల్ని కలిపినట్టు నాటకాలు ఆడిస్తున్నది ఎవరు తల్లి? మేమా? మేము నిన్ను నీ కొడుకుని దూరం చేశావా? రమణదొరా, బిడ్డలు దూరం అయితే తల్లైనా తండ్రైనా ఎంత బాధపడతారో నాకు తెలుసు. నాకే తెలుసు. నా పెనిమిటి బయటికి గంభీరంగా కనిపించినా ఎంత సున్నిత మనసుకుడో నీ వల్లనే తెలిసింది. నా వల్ల తెలిసిందా? ఏంటది? చెప్పమ్మా, చెప్పు. ఏమీ లేదు, ఏమీ లేదు. చూడు దొర, నీకు మాకు ఏ విధమైన సుట్టరికవు, రక్త సంబంధము, స్నేహితము లేవు. అట్టప్పుడు మమ్మల్ని ఎందుకు ఎన్నంటున్నావు? అదేనమ్మా, స్నేహితం లేదని నువ్వే చెప్తున్నావు. అంటే శత్రుత్వం ఉందని ఒప్పుకుంటున్నట్టే కదా? అదే నాకు అనుమానంగా ఉంది.
ఎందుకు మీరంటే నాకంత కక్ష అంటే మీకు తెలియకుండానే నాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు అన్యాయం చేస్తున్నారన్న మాట అవునా? తెలీదు. ఒకవేళ తెలియక చేస్తే క్షమించు. అదేంటో మాకు చెప్పు, సరిదిద్దుకుంటాం. అంతేకాని ఇట్ట నా బిడ్డల్ని చెడ్డ చేతు మమ్మల్ని మానసికంగా హింసించకు. అయినా తెలియక చేసిన తప్పుల్ని ఆ దేవుడైనా క్షమిస్తాడంట. నువ్వు మనిషివి, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? మనిషిని కాబట్టి అర్థం చేసుకుంటున్నాను. నన్ను రాక్షసుని చెయ్యొద్దు. ఈ సమయంలో ఆ నీలుని ఇక్కడికి ఎందుకు పిలిచావరా? ఓహో, సరదాగా కబుర్లు చెప్పుకుందామని పిలిచావా? లేకపోతే ఏ చెట్టు కిందో పుట్ట కిందో కూర్చుని కాయో పండో తిందామని పిలిచావా? రేయ్, అసలే నువ్వు ఈ మధ్య వేసే పథకాలు అర్థం కాక నేను కూడా ఆ కోణంగా అయిపోతానని భయం వేస్తోందిరా. చిచి, నేను కోణంగా అయిపోవడం ఏమిటి? నేను ధోరణి, రమణ ధోరణి కదా. అబ్బు, ఇంకా ఎక్కువ ఆలోచిస్తే నాకు పిచ్చెక్కేటట్టుంది. రే కృష్ణ, అసలే ఈ గుడిలో జనాలంతా ప్రతి విషయానికి మనల్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా? అసలు నువ్వు చేసే పనులు నాకు కొంచెం చెప్పి చేయరా బాబు. రే, నీకంటే పెద్దవాణ్ణి, పైగా నీ తండ్రిని. ఇలాంటి పనుల్లో అపర చాణుక్యుణ్ణి. కాస్త నా సలహాలు తీసుకోరా, మాట్లాడరా. రే, మాట్లాడరా. నన్ను ఎక్కడ మాట్లాడిస్తున్నావు నాన్న? ఇందా నుంచి ఆకుండా నువ్వే మాట్లాడుతున్నావు. అయినా కొంచెం ఓపిక పట్టు నాన్న. ఆ నీలుని ఇక్కడికి ఎందుకు పిలిచానో కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. కిట్టుబాబు పిలిచారంట? వచ్చావా నీలు? నీకోసమే ఇందా నుంచి ఎదురు చూస్తున్నా. చెప్పండి కిట్టుబాబు. చెప్పాల్సింది నేను కాదు, నువ్వే. నేనా? ఏం చెప్పాలి బాబు? నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు. ప్రశ్నలా? ఏంటవి? అడగండి బాబు, నాకు తెలిస్తే చెప్తాను. ఏమీ లేదు నీలు. నీకు సిద్ధయ్య అంటే ఎవరో తెలుసా? సిద్ధయ్య? మా ముత్తాత పేరు సిద్ధయ్య అని మా అన్న చెప్తే విన్నాను. ఓహో, అలాగా. మరి వీరన్నెవరు? ఈరన్న మా తాత. అవునా? మరి చంద్రన్న? చంద్రన్న మా నాన్న. ఇంతకీ ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావు కిట్టబాబు? ఏం లేదు కోడల పిల్ల, ఆ పొలం మీద మీరు కాకుండా ఇంకా హక్కుదారులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందాం అని అడిగాడు మావాడు. మాకు మా అన్నయ్యకి నేను తప్ప మాకెవ్వరూ లేరు. అట్లాంటప్పుడు ఇంకా హక్కుదారులు ఎవరుంటారు బాబు? సర్లే నీలు, ఇంకేంటి విషయాలు? రే, కోడల పిల్ల నా ముందు మాట్లాడడానికి సిగ్గుపడుతున్నట్టుందిరా. నేను వెళ్తాలే. మా నాన్న వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు నీలు, ఇంకా? మా అన్న తిమ్మప్ప మిమ్మల్ని విషయం అడగమన్నాడు. చెప్పు నీలు, ఏంటది? బాబు, మా అన్న తిమ్మప్ప మీకిచ్చిన భూమిలోనే మన మనువు చెయ్యాలనుకుంటున్నాడు. నన్నా